డిప్యూటీ సీఎం గారి మీద ఒక దళిత బిడ్డ కన్ను మండిన డిప్యూటీ సీఎంగా ఉంటే సీఎం కావాల్సింది ఆయన. తెలంగాణ రాష్ట్రానికి సీఎం కావాల్సినటువంటి అన్ని అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి బట్టి విక్రమార్క. నీ దొంగల ముఠానంతా తీసుకొచ్చి వాళ్ళేదో వీరులు సూరులని నువ్వు రాతలు రాసుకుంటూ చంద్రబాబు నాయుడు ఏజెంట్లను ఇడ ముఖ్యమంత్రులుగా పెడతా ఉంటే తెలంగాణ చూస్తూ కూర్చోదు. రాధాకృష్ణ గారు, తెలంగాణ రాష్ట్రం చూస్తూ కూర్చోదు. ఇంకా మేము ఆడికేం దిగుమతి చేస్తాం. బట్టి విక్రమార్క గారు చెప్తున్న గద్దలను వాలనీయను అంటా ఉన్నాడు కదా. నువ్వు ఏ గద్ద ఏ డేగ రూపంలో వచ్చి ఎక్కడ వాళ్దాం అనుకుంటున్నావో తెలియదా? సమాజం చూస్తూనే ఉంది. డిప్యూటీ సీఎం గారి మీద ఒక దళిత బిడ్డ కన్ను మండిన డిప్యూటీ సీఎంగా ఉంటే సీఎం కావాల్సింది ఆయన. తెలంగాణ రాష్ట్రానికి సీఎం కావాల్సినటువంటి అన్ని అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి బట్టి విక్రమార్క. నీ దొంగల ముఠానంతా తీసుకొచ్చి వాళ్ళేదో వీరులు సూరులని నువ్వు రాతలు రాసుకుంటూ చంద్రబాబు నాయుడు ఏజెంట్లను ఇడ ముఖ్యమంత్రులుగా పెడతా ఉంటే తెలంగాణ చూస్తూ కూర్చోదు. రాధాకృష్ణ గారు, తెలంగాణ రాష్ట్రం చూస్తూ కూర్చోదు. ఇంకా మేము ఆడికేం దిగుమతి చేస్తాం. బట్టి విక్రమార్క గారు చెప్తున్న గద్దలను వాలనీయను అంటా ఉన్నాడు కదా. నువ్వు ఏ గద్ద ఏ డేగ రూపంలో వచ్చి ఎక్కడ వాళ్దాం అనుకుంటున్నావో తెలియదా? సమాజం చూస్తూనే ఉంది.